హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రజలకు సేవలు అందిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే సినిమాలను పూర్తిగా పక్కన పెట్టేసిన ఆయన ఇప్పుడు కేవలం ప్రజాసేవకే పరిమితమైపోయాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బాటలోనే వారి పిల్లలు కూడా పయనిస్తున్నారు. సేవా కార్యక్రమాల్లో తండ్రికి తగ్గ పిల్లలు అనిపించుకుంటున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య చేసిన ఒక మంచి పని అందరి మన్ననలు అందుకుంటోంది. ఇక రేణు దేశాయ్ అయితే కూతురి గొప్పతనాన్ని చూసి తెగ మురిసిపోతుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అదేంటంటే, తాజాగా ఆద్య తన బర్త్డేను సెలబ్రేట్ చేసుకుంది. సాధారణంగా సెలబ్రిటీల పిల్లలంటే పుట్టినరోజు వేడుకలు గ్రాండ్గా ఉంటాయి. కేక్ కటింగ్ కానీ, పార్టీలు కానీ, విందులు, వినోదాలు, ఫ్రెండ్స్ ఇలా తమకు నచ్చిన రీతిలో పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఆద్య మాత్రం సింపుల్గా తన పుట్టినరోజును జరుపుకుంది. దీనికి సంబంధించి రేణు దేశాయ్కి ముందే చెప్పిందట తన కూతురు. బర్త్డే కదా అని హడావిడి హంగామా ఏమొద్దు, చాలా సింపుల్ గా బర్త్డేని సెలబ్రేట్ చేయమని అడిగిందట. అయితే ఆద్య వాటికి ఖర్చు పెట్టే డబ్బుల్ని ఎన్డీఓకి వాడమని చెప్పిందట. తద్వారా ఎన్నో మూగజీవాలకు ఆ డబ్బులు ఉపయోగపడతాయని సలహా ఇచ్చిందట. ఇక తన కూతురు అలా చెప్పడంతో తల్లిగా రేణు దేశాయ్ ఎంతో మురిసిపోయింది. దీనికి సంబంధించి రేణు దేశాయ్ షేర్ చేసిన వీడియో పోస్ట్ అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. దీన్ని చూసిన అభిమానులు, నెటిజన్లు ఆద్యను తెగ ప్రశంసిస్తున్నారు. సేవా గుణంలో తండ్రికి తగ్గ తనయ అని, ఆమె మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కాంప్లిమెంట్స్ కూడా ఇస్తున్నారు. కాగా పవన్ కళ్యాణ్ కుమారుడు అఖీరానందన్ త్వరలోనే సినిమాల్లోకి రాబోతున్నట్లుగా తెలుస్తోంది కాబట్టి, ఇప్పటికే పియానో, మ్యూజిక్ తదితర అంశాల్లో పట్టు సాధించిన పవన్ తనయుడు ఓజీ సినిమాలో కనిపించబోతున్నట్లుగా కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి, తెలుస్తోంది కూడా. అయితే ప్రస్తుతానికి ఇది కేవలం ఓ రూమర్ మాత్రమే. అఖీరా ఎంట్రీకి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఒకవేళ ఓజీలో అఖీరా నటిస్తే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి.